అందరికీ నమస్కారం. నేను చాలా సింపుల్ స్టైల్‌లో చామగడ్డల పులుసు చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఇక చింతపండు రసాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక ప్యాన్ పెట్టుకుందాం. ఇక ప్యాన్ హీట్ ఎక్కింది. నూనె పోసుకుంటున్నాను. 1 కేజీ చామదుంపలు తీసుకున్నానన్నమాట. ఒక బౌల్ ఆఫ్ తీసుకున్నాను ఆయిల్. ఇక నూనె మరీ హీట్ ఎక్కకూడదు. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువగా వేయడం వల్ల ఆ పులుసు చాలా చిక్కదనం వచ్చి రుచి వస్తుందండి. చూసారు కదా, అలా సన్నటి సెగ మీద ఉడకాలన్నమాట. ఉల్లిపాయ గుజ్జుగా మారాలి. ఇక చూసారా, లెంత్ ఎక్కువైపోతుంది. మీకు చూపించాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటాను. ఇప్పుడు జీలకర్ర వేసి చూపిస్తున్నాను. అలా నిదానమైన మంట మీదనే వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తాను. చూస్తున్నారు కదా పోపు ఎలా వేగుతుందో. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తానండి. చూడండి. అలా నిదానంగా ఆ పోపు వేయించుకోవాలి. అలా నిదానంగా వేగడం వల్ల ఆకుకూర మాడిపోదండి. ఇక చూసారు కదా, ఇప్పుడు పసుపు వేసుకుంటాను. 1 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. అలా ఆ పసుపు వేసుకున్నాక పసుపును కూడా 2 నిమిషాలు మగ్గనిద్దాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూడండి. మంచిగా లుక్ అవుపడుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, అలా నిదానంగా కలుపుకొని ఇక చామదుంపల్ని కూడా నేను వేసి చూపిస్తానండి. చామగడ్డలు ఎలా ఉడికాయో చూపిస్తాను ఫస్ట్ మీకు. అలా ముట్టుకుంటే మెత్తగా అయిపోతే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 1 కేజీ చామగడ్డలు తీసుకున్నాను నేను. అలా నిదానంగా మగ్గించుకొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఒక 5 నిమిషాల సేపు ఆవిరి మీద ఉడికించుకుందాం. మనం వేసుకున్న అల్లం, ఆకుకూరల ఫ్లేవర్ మొత్తం ఆ చామదుంపలకి పడుతుందన్నమాట. చూసారు కదండి, అలా నిదానమైన మంటలో వేయించుకోవాలి. ఇక ఆ మూతని పెట్టేస్తున్నాను ఒక 5 నిమిషాల సేపు. ఇక 5 నిమిషాలు అయిందండి. చూడండి, సన్నటి సెగ మీద వేయించుకున్నాను కదా, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను కారాన్ని కూడా వేసి మీకు చూపిస్తాను. కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం మీ ఇష్టాన్ని బట్టండి. ఇక సాల్ట్ కూడా వేస్తాను. ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అలా నిదానంగా కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకుందాం.
ఇప్పుడు చింతపండు రసాన్ని నేను పోస్తాను చూడండి. చింతపండు రసాన్ని పిండి ఉంచుకున్నాను. ఇక చింతపండు రసాన్ని నేను పోస్తున్నాను. ఏమీ రాకుండా ఇక ఆ పులుసు మొత్తం కొంచెం దగ్గరికి మగ్గేలా ఆ ఉల్లిపాయ గుజ్జు కూడా ఆ పులుసులో పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మెంతుపిండి, జీలకర్ర పిండి కలిపిన పిండి అండి. పులుసు కూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు, మిరియాలు కలిపిన మసాలా, చింతపులుసు కదండి, కొంచెం మిరియాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకుందాం. అప్పుడు పొగలుగా వస్తూ ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, చూడండి. అలా బబుల్స్ వచ్చేలా ఉడకాలన్నమాట. ఆ చామగడ్డలకి ఈ పులుసు అంతా టేస్టీనిస్తుంది. కనిపిస్తుంది కదండి. ఇంకా ఆ పులుసు మొత్తం దగ్గరికి వచ్చేలా మనం ఉడికించుకుందాం. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే చామగడ్డలు మెత్తగా ఉడికాయి కాబట్టి అవి అడుగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇక అలా మొత్తం దగ్గరికి పడిపోతుంది. ఇంకా సూపర్గా ఉందన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. ఇక కూర రెడీ అయిపోయినట్టే. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గగానే ఇక కూర అయిపోయినట్టే అండి. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి. మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందన్నమాట.